హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే అసలు కల్కి మూవీ తర్వాత అంటే కల్కి ఒక రేంజ్ ఆ మూవీ తర్వాత సలారే ఒక రేంజ్ ఉండే. ఆ, సలార్ తర్వాత కల్కి ఇంకో అసలు ఏమంటారు ఇక పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటే ఒక్కొక్క ఇట్లా వెళ్ళిపోతున్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది గాయస్ మూవీ మొత్తం. అసలు నేనైతే అనుకోలేదు. లెవెల్ అంటే అంటే ఇక అదే సింపుల్ స్టోరీ అంటే ఎప్పుడు ఇక హై బడ్జెట్ యాక్షన్ మాసే కాకుండా మన ప్రభాస్ ఓల్డ్ ప్రభాస్ లాగా అంటే లుక్ కొంచెం ఇప్పుడు ఆ డార్లింగ్ టైంలను ఆ టైప్ ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అని అయితే కల్కిలో కొంచెం ఉండే అంటే అంటే కామెడీ కామిక్ రోల్ పాత ప్రభాస్ కొంచెం గుర్తొచ్చింది. కానీ ఇక అంటే లైక్ ఆ బడ్జెట్ అది ఇది మొత్తం అవేం లేకుండా గ్రీన్ స్క్రీన్ లేకుండా హారర్ కామెడీ మూవీ అంటే అసలు ప్రభాస్ అసలు ఒక డిఫరెంట్ జోనర్ అసలు. అంటే ఇది అనౌన్స్ చేసినప్పుడు ఓకే రాజాసాబ్ ఏమో నార్మల్ స్టోరీ అనుకున్నా, కానీ ఆ జానరా హారర్ కామెడీ అంట. సో మళ్ళా డైరెక్టర్ ఎవరు అంటే మారుతి. సో మీరు మారుతి మూవీస్ చూసినట్టయితే ఒక ఏమంటాము ఒక మంచి మూవీ లైక్ ఏమంటాం ఒక డిఫరెంట్ ఒక చిన్న మూవీ అంటే లైక్ చిన్న మూవీ అంటే కానీ అదే ఒక మంచి మూవీ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మారుతి అసలు ప్రభాస్ అసలు సో ఇప్పుడైతే మనకి గ్లిమ్స్ వచ్చింది ఒకటి రాజాసాబ్ అని. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగరు మొత్తం. అదే అన్ని ఇది అది అన్ని కలిపేసి చూద్దాం ఇప్పుడైతే. ఇక అసలు మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నది రాజాసాబ్ అనేది అయితే మనం చూసేద్దాము. ఇలా తమన్ కూడా ఉన్నాడు, తమన్ మ్యూజిక్. ఇక ఇంకా వేరే వాళ్ళది ఏం చెప్పలేదా ఏంది నాకు ఇంకా అంటే వేరే వాళ్ళు ఎవరు తెలియదు క్యాస్ట్ ఎవరు ఉన్నారు ఏంది అని. సో క్యాస్ట్ అయితే ఎవరు ప్రభాస్ అని పెట్టిన అంతే, ఇంకేం లేదు. ఇక మనకైతే మ్యూజిక్ తమన్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం రియాక్షన్ చూద్దాం. లెట్స్ గో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫర్ ఎ ఫ్యాన్ ఇండియా విత్ లవ్. లుక్ వస్తుంది, నాకు నచ్చింది. ఇట్లా వేసాడా రాజాసాబ్. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. హారర్ రొమాంటిక్ కామెడీ. ఏప్రిల్ 10, 2025. ఏప్రిల్ 10th టైం ఉందిలే. ఫ్యాన్ ఇండియా కదా, ఫ్యాన్ ఇండియా అంటే ఫ్యాన్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ 23 డిసెంబర్లో సలార్, 24 జూన్ కల్కి, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 25 అంటే ఇక లైన్ గా మూవీస్ అయితే వచ్చినాయి గాయస్. మన ప్రభాస్ అయితే కంటిన్యూగా దట్ ఈస్ హ్యాపీ. అందరు ఫ్యాన్స్ అయితే చాలా అంటే మూవీస్ కాకపోయినా అప్డేట్స్ అయినా అవుతుంది. ఇక ఇది లుక్ తోని ఈ పేరుతోని మళ్ళా జానర్ తోని చాలా ఎక్సైటెడ్ ఉంది. అంటే వేరే లెవెల్. ప్రభాస్ ని మనం చూసినాం యాక్షన్ మాస్ బాగుంటది కాదంటలే, కానీ ఇది కూడా ఒక సైడ్ ఆఫ్ ప్రభాస్ అనమాట. ఇది రియల్ ప్రభాస్ ఎట్లుంటాడు అంటే ఇంట్రోవర్ట్ అనే కాదు, మీకు తెలిసిందే అంతా. సో ఇది మన రాజాసాబ్ గ్లిమ్స్. ఇక వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పాలా. సో లెట్స్ సీ ఎట్లుంటుందో మూవీ అది ఇది. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే దట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటివరకు అయితే బాయ్ బాయ్ బాయ్.